నేనేదో తాపసినైనా అని ఇప్పుడు ఇట్లా లేను. నేను సివిల్‌గా మీలాగా ప్యాంటాంగ్ చేసుకుంటే గూడా నాకా శక్తుంది, ఆ జ్ఞానముంది, ఆ ఓపిక గూడా ఉంది. దేన్ని ఎలా వాడాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరిని ఎట్లా మోటివేట్ చేయాలని ఆ జ్ఞానం, ఆ శక్తి ఆ జగన్మాత నాకు పుట్టుకతోనిచ్చింది. నా డీఎన్ఏలో ఉందది. మా గురువు నన్ను ప్రేరేపించిండని బిజ్జారంకొచ్చి ఈ క్షేత్రాన్ని నెలకొల్పాను గానీ, లేకపోతే నాకున్న వైరాగ్యానికి ఈ ఊరు సరిపోదు. మీరందరూ దట్టరు. హిమాలయ పర్వతాలే నన్ను కంట్రోల్ చేయగలవు. నాకున్న వైరాగ్యానికి. ఎందుకంటే జగన్మాతను ఆదిశక్తిని ఎవరైతే ఉపాసిస్తారో, ఆదిశక్తి యొక్క కలలు ఎవరి యందు ప్రవేశిస్తారో ఆయనను తట్టుకోవడం ఎవరు సాధ్యం గాదు. అమ్మవారి పవర్ అట్లుంటది. అమ్మను నయనానందకరంగా ఎవరైతే ప్రసన్న భరితంగా ఎవరైతే చూస్తారో ఆ తల్లి కలలు వాళ్ళలో దిగిపోతాయి. నాకున్న వైరాగ్యానికి సమాజం తట్టుకోదు. కానీ మీకోసం మీకందరికి జ్ఞానం జెప్పాలే, మీకందరికి మంచి జేయాలని బిజ్జారంలో నేనున్నందుకు